మనము దేవుడికి మనం ఎలా ఇచ్చేవారుగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు, ఇంకా అధికంగా దీవెనలు ఇస్తాడు. అలాగే మరి మనము సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుందాం ఒక చిన్న మాట. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అట్లా దేవుడు మరి మనం ఎంతగా దేవుడికి ఇచ్చేవారిగా ఉంటే దేవుడు దీవెనలు అంతగా కుమ్మరిస్తారు మన రాబడిలో గాని. మనము ఇచ్చే మరి ప్రతి ధర్మశాస్త్రంలో అయితే ప్రతి పంటలో, జీలకర్రలో, మరి సోపులో కూడా భాగం ఇచ్చి దేవుడికి గణపరిచేవారంట. మనం కూడా అధికంగా ఇచ్చి మనం కూడా అధికంగా దీవించబడదాము. మనం ఇచ్చేవారుగా ఉండాలి దేవుడి విషయంలో. అనేకులు కూడా మరి ఇంకా జూమ్ మీటింగ్ లో చేర్చబడాలి. మరి మన పరిచర్య కూడా అంత విస్తరించాలి. పాస్టర్ కూడా మరి ఎంతగానో మన కోసం చాలా మరి ప్రార్థనలో మరి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మరి అనేక బీద వాళ్ళకు కూడా మన సహాయం చేసేవారుగా ఉండటానికి కూడా చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళకు కూడా మనం సహాయకారంగా ఉండాలి. మరి మన సహోదరుల పట్ల మనం హెల్ప్ చేసేవారిగా ఉండాలి. మన చేతులు ఇచ్చేవారిగా ఉండాలి. మనందరినీ దేవుడు ఆ విధంగా సిద్ధపరచాలని జూమ్ మీటింగ్ లో ఇంకా అనేకులు కూడా మరి ఆ విధంగా సహాయం చేసేవారిగా ఉండాలని దేవుడికి మరి ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. మరి ఇంకా అట్లా అనేకులను సిద్ధపరిచే విధంగా దేవుడికి ఈ కొద్ది మనం దేవుడు యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.